వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్. బామర్దిపల్లిలో రాజీవ్ కనకాల అవమానించినటువంటి ఎన్టీఆర్. అసలు ఈ రకంగా ఎన్టీఆర్ ఎందుకు చేశారు ఏమనేది కూడా వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. జూనియర్ ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్నేహితులు రాజీవ్ కనకాల కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ నటించినటువంటి ప్రతి ఒక్క సినిమాలో రాజీవ్ కనకాల కూడా ఉండేవారు. అలా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో సినిమాల్లో వీరి కాంబినేషన్ అయితే మనం చూడవచ్చు. అయితే ఇప్పుడైతే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కావడంతో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ సినిమాలో కూడా కొంత దర్శకుడిగా ఎక్కువగా తీసుకోవడం లేదు దర్శకులు. కానీ గతంలో వచ్చే చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ కాంబినేషన్ ఉండేది. అయితే తెర ముందు కాదు, తెర వెనక కూడా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే అలాంటి ఎన్టీఆర్ తన బామర్ది పెళ్లికి ఇండస్ట్రీలో నుంచి కొంతమంది స్నేహితులను కూడా, ముఖ్య బంధువుల్ని స్నేహితులను కూడా ఆహ్వానించారు. వాళ్ళు రాజీవ్ కనకాల కూడా ఒకరు. అయితే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ బామర్ది నితిన్ పెళ్లికి హాజరయ్యాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా చక్కెర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ అందరి ముందు రాజీవ్ కనకాలను తిట్టి పరుగు తీశారని, మరి ఇంతకీ రాజీవ్ కనకాల ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడు అనేది కూడా మనం కనుక చూసినట్లయితే, రాజీవ్ కనకాల తాజాగా ఎన్టీఆర్ బామర్ది నితిన్ పెళ్లికి ఇక్కడ వెళ్ళి ఆ వీడియో వైరల్ అవుతుంది కాబట్టి ఆ వీడియోలో రాజీవ్ కనకాల రావడంతో ఎన్టీఆర్తో పాటుగా కొత్త జంటను కలిసి ఒక ఫోటో దిగుతారు. ఆ ఫోటో దిగిన తర్వాత మరొకరు ఫోటో దిగడానికి రావడంతో రాజీవ్ కనకాల పక్కకు జరిగారు. ఆ సమయంలో ఎన్టీఆర్ సైలెంట్గా ఉండి ఫోటో అయిపోవడంతోనే అదేంటి పక్కకు జరిగిపోయావు, ఇక్కడ ఉండొచ్చు కదా అన్నట్టుగా కూడా కోపంగా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింటి బాగా వైరల్ అయింది. అయితే చాలామంది నెటిజన్లు బామర్ది పెళ్లిలో ఎన్టీఆర్ మాస్ వార్నింగ్ రాజీవ్ కనకాల చేసినటువంటి పనికి ఇచ్చి పడేశారు అంటూ కూడా చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు. అలా ఫన్నీగా రాజీవ్ కనకాల ఎన్టీఆర్ మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో నెట్టింటి బాగా వైరల్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మంచి స్నేహితులు కాబట్టి, ఇటువంటి సరదాగానే రామ్ చరణ్ ఎన్టీఆర్, అలాగే రాజీవ్ కనకాల ఎన్టీఆర్ వీడు మంచి స్నేహితులు కాబట్టి ఆ సరదాగా కొంత ఫన్నీ ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా బాగా వైరల్ అవుతుంది. ఆ రకంగానే ఇది కూడా వైరల్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.